శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః। మా యొక్క పంచాంగం అనేది శ్రీ వంగరవారి గంటల పంచాంగం రాబోతున్నటువంటి విశ్వావసు నామ సంవత్సరానికి సంబంధించినటువంటి పంచాంగం ఫేమస్ బుక్ స్టాల్స్లో అన్నిట్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోనూ మీకు అందుబాటులోకి రాబోతుంది। ఎవరికైతే పంచాంగం అనేది మనకు పూర్వ పద్ధతి ద్వారా మరియు అదే విధంగా గణితం ద్వారా గుణించబడినటువంటి ఈ పంచాంగం అన్ని స్థలాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఉపయుక్తంగా చేయబడింది। దానిలో మీరు గమనించినట్లయితే గత 10 సంవత్సరాలుగా మేము పంచాంగం రాయడం జరుగుతుంది। పంచాంగ జ్ఞానం అనేది ప్రతి ఒక్క మనిషికి అవసరం। జరగబోతున్నటువంటి సంఘటనలు అదేవిధంగా జరిగినటువంటి సంఘటనలు కూడా క్లియర్గా రాయటం జరిగింది। ప్రతి ఒక్కరూ ఎవరైతే పంచాంగాన్ని 10 మందికి పంచడం ద్వారా కూడా మీకు పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు మరియు అదేవిధంగా దోష పరిహారాలు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి మన యొక్క గోచార రీత్యా। అదేవిధంగా మరి కొన్ని ధర్మ సందేహాలు కూడా ఈ యొక్క పంచాంగంలో ఇవ్వడం జరిగింది। వంగరవారి.com అనే వెబ్సైట్లో ఈ యొక్క పంచాంగం అనేది ఫ్రీ డౌన్లోడ్లో పాతవి ఉంటాయి। కొత్తగా పంచాంగం కావాలి అనుకున్నటువంటి వారు, ఎందుకంటే ఇక నెల రోజుల్లో మన కొత్త ఉగాది రాబోతున్నది మార్చి 30 తారీఖున। ఇక ఎప్పుడైతే ఈ ఉగాది పర్వదినం లోపల మీకు పంచాంగాలు బల్క్ ఆర్డర్స్ కావాలనుకున్నటువంటి వారు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయాలి, మీ యొక్క వ్యాపార ప్రకటనల ద్వారా కవర్ పేజ్ మార్చుకొని చేయాలనుకున్నటువంటి వారు కూడా మమ్మల్ని సంప్రదించండి। అదేవిధంగా పంచాంగం 10 మందికి పంచాలి అనుకున్నటువంటి వారు కూడా సంప్రదించగలరు। మా యొక్క ఈ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మీరు సంప్రదించండి। మీకు కాపీస్ ఏదైనా కావాలి అంటే కొరియర్ ఛార్జెస్ ద్వారా మీకు పంచాంగాన్ని పంపించడం అనేది కూడా జరుగుతుంది। ఈ యొక్క నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి। ధనుసు రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుంది అనేది చూద్దాం। ధనుసు రాశి వారికి ఫిబ్రవరి నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి। ధనుసు రాశి వారికి నెల మొదట్లో కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది। 13వ తారీఖు వరకు ఖర్చు విషయంలో తగు జాగ్రత్తలు, ఆరోగ్యపరంగా శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది। 13వ తారీఖు నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి। మొదటిగా 13వ తారీఖు వరకు ఎలా ఉంటుంది అనేది చూద్దాం। 13వ తారీఖు వరకు వృత్తిపరంగా కొద్దిగా శారీరక శ్రమ, ప్రయాణం విషయంలోనూ కొంచెం శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది। చేసేటువంటి వారికే పని అన్నట్లుగా మీరు పనిచేస్తున్నారు కదా అని చెప్పి మీ మీద ఉన్నది లేనిది పని అంతా మీ మీద నెట్టడం మరియు ఆ యొక్క పనిని మీ మీదకి నెట్టి ఆనందాన్ని పొందడం అనేది వేరే వాళ్ళ వంతు అవుతుంటుంది। అంటే పడే వాళ్ళకే మాటలు అనే విధంగా పని కూడా మీ మీదకి నెట్టడం, శారీరక శ్రమను కూడా మీ మీదకి నెడుతూ ఉంటారు। ఇవన్నీ మీరు గమనిస్తూ ఉంటారు। ఏదైనా సరే మనకు జీవితంలో మనం చేసినటువంటి పనికి గుర్తింపు దక్కితే చాలు అని చెప్పి ఒక ఆలోచనలోకి వెళ్తారు। ఈ రాశి వారికి నెల మొదట్లో గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు। సెకండ్ హ్యాండ్ వాహనం కొనుక్కోవాలి, గృహం కొనుక్కోవాలి అని చెప్పి ఆలోచనలోకి వెళ్తారు। వాహన సంబంధితమైన విషయాలు, కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సంప్రదింపులకి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశివారు। విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి। ఈ రాశి వారికి 13వ తారీఖు తర్వాత నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి। ఉద్యోగపరంగా మార్పు చేర్పులు ఏవైతే మీరు కోరుకుంటున్నారో ఆ మార్పు చేర్పుల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి। రవి యొక్క మార్పు 13వ తారీఖున ఎప్పుడైతే జరుగుతుందో అది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు। ధన సంబంధితమైన విషయాల్లోనూ మూమెంట్ అనేది కొంచెం స్టార్ట్ అవుతుంది। ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు। వైవాహిక జీవితంలో మనస్పర్ధలు, ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ మనస్పర్ధలు అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది। చెడు మాటలు చెప్పి మీ మీద విరక్తి కలిగించేటువంటి వారు ఎక్కడో ఉండరు, చుట్టుపక్కలే ఉంటారు అన్నట్లుగా తయారవుతుంది। ఈ రాశి వారికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు। రియల్ ఎస్టేట్ వ్యవహార సంబంధితమైన విషయాల్లో కొంచెం స్తబ్దుగా ఉండే విధంగా గోచరిస్తూ ఉన్నది। అదేవిధంగా పోలీస్ పంచాయతీలు, కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లోనూ మధ్యవర్తి పంచాయతీల్లో నాకు
ఈ విషయాల్లో అనుకూలంగా లేదు, సమయం అనుకూలంగా లేనప్పుడు నేను తలదూర్చను అని చెప్పి క్లియర్గా చెప్తారు. మీకు అనవసరంగా జోక్యం చేసుకోకుండా దూరంగా ఉండాలి అనుకుంటారు, అనవసరమైనటువంటి గొడవలకి దూరంగా ఉండాలి అని చెప్పి దూరంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఆ యొక్క విషయం వారికి కూడా క్లియర్గా చెప్తారు. ఎంత వద్దన్నా సరే అనవసరమైనటువంటి విషయాల్లోకి మిమ్మల్ని లాగడానికి, మూడో వ్యక్తి చేసేటువంటి ప్రయత్నాలకి దూరంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి 13వ తారీఖున గ్రహస్థితిలో మార్పు పూర్తిగా అనుకూలించబోతుంది. ఉద్యోగపరంగా మార్పు చేర్పుల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చేస్తున్నటువంటి పనిలో నిబద్ధత కలిగి ఉంటారు. ఉన్నతమైనటువంటి స్త్రీతో, పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఇవి రాజకీయమైనటువంటి అనుకూలతని ఇవ్వగలుగుతాయి. ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ విషయంలో కానీ సానుకూలమైనటువంటి స్థితిలోకి జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది. మంచి పేరు, మీరు చేసినటువంటి పనికి గుర్తింపు, మీరు ఏవైతే పోటీల్లో కానీ, మీరు రాసినటువంటి వ్యాసాలకు కానీ ఒక మంచి గుర్తింపు పొందడం అనేది మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి రవి కొంచెం ప్రశాంతతని ఇవ్వగలుగుతాడు ఈ రాశి వారికి చాలా రోజుల తర్వాత. ఈ నెలలో జరుగుతున్నటువంటి అత్యధికమైనటువంటి మార్పు 13వ తారీఖున ఆదిశత్రువులైనటువంటి రవి, శని యొక్క కలయిక తృతీయంలో జరుగుతున్నది. ఈ యొక్క తృతీయంలో జరుగుతున్నటువంటి ఆదిశత్రువుల కలయిక పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలని ధనుస్సు రాశి వారికి ఇస్తున్నది. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా పెట్రోకెమికల్, ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి బాగా ఎక్కువగా అనుకూలత ఇవ్వగలుగుతుంది. రచనా వ్యాసాలు రాసేటువంటి వారు, మరియు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, టీచింగ్ ఫీల్డ్లో అంటే మాట్లాడేటువంటి విషయాల్లో ఉండేటువంటి వారికి అనుకూలత ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టర్స్ అయినటువంటి ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉండేటువంటి వారికి కూడా, పబ్లిక్ రిలేషన్ మీడియాలో ఉండేటువంటి వారికి కూడా, P&R మీడియాలో ఉండేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు 13వ తారీఖు నుంచి పొందగలుగుతారు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు పూర్తి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని తో పనిచేయగలుగుతారు. ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పూర్తిగా క్లారిటీగా ఉంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ముఖ్యంగా 13వ తారీఖు వరకు రవి యొక్క అనుకూలత రీత్యా ఈ రాశిలో ఉన్నటువంటి వారు సూర్యనారాయణ స్వామిని పూజించడం, ఎర్రటి పూలతో పూజ చేయటం, వాటితో పాటు ప్రతినిత్యం ఈ యొక్క రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం మరియు వాటితో పాటు సూర్య నమస్కారాలు చేయటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు ఈ రాశి వారు కుజగ్రహ అనుకూలత రీత్యా అంటే వైవాహిక జీవితంలో అనుకూలమైనటువంటి ఫలితాల కోసం, అంటే అనుకోని గొడవల గురించి దూరంగా ఉండడం కోసం కూడా హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం, సింధూరాన్ని ధరించడం అనేది ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా గురుగ్రహ అనుకూలతని పెంపొందించుకోవాలి. విద్యార్థులకి కూడా ముఖ్యం ఇది. ఎందుకంటే రవి గురువు అనుకూలంగా లేడు. సో కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి వారు గురుగ్రహ మంత్రజపం జపించుకోవటం అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది గురువారం పూట, ముఖ్యంగా ఫిబ్రవరిలో గురువారం పూట ఈ యొక్క మంత్రాన్ని, ముఖ్యంగా వచ్చేటప్పుడు గురుగ్రహ మంత్రాన్ని ఏదైతే ఉందో దాన్ని జపించటం, మరియు అదేవిధంగా ఈ యొక్క దేవాలయ దర్శనం, శ్రీ మహావిష్ణువు దేవాలయ దర్శనం చేసుకున్నా సరే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశివారు. స్వస్తి.